కాన్పూర్‌లో జరిగినటువంటి ఒక ఘటన వింటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. సోషల్ మీడియాలో అయినటువంటి సాధారణ పరిచయం కాస్త ఒక మైనర్ బాలిక జీవితాన్ని నరకం చేసేటువంటి స్థాయికి వెళ్ళింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కాన్పూర్‌లోని అర్మాన్ ఖాన్ అనేటువంటి వ్యక్తి మా హిందూ మైనర్ బాలికతో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పరచుకొని ఆమెకు మాయమాటలు అవి ఇవి చెప్పేసి ఆమెను వలలో వేసుకోవడం జరిగింది. అయితే జూన్ 21వ తారీఖున, అది జూన్ 21, 2026 సంవత్సరంలో ఆమెను ఒక ఫ్యాక్టరీ దగ్గరికి రమ్మని చెప్పాడంట. ఆ అమ్మాయి కూడా పాపం నమ్మేసి, ఒక్కతే ఇంట్లో నాకు పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తాను, నేను కొంచెం సేపట్లో వచ్చేస్తాను, ఇప్పుడే ఇక్కడికి అని చెప్పేసి ఏదో ఒకసారి చెప్పేసి బయటికి వెళ్ళిందంట. బయటికి వెళ్ళి అతను చెప్పినట్టుగా అతను కలిసిన తర్వాత అతను ప్లాన్ చేసుకున్నప్పటికే ఉన్నాడు ఏంటంటే, అతను కారు తీసుకొచ్చాడు, దాంట్లో అతనితో పాటు మరొక ఇద్దరు ఉన్నారు. ఆమెకి ఏం చెప్పారంట అంటే, నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాము అని చెప్తే, సరే ఇంటి దగ్గర డ్రాప్ చేయండి అని పాపం నమ్మేసి కారు ఎక్కేసినటువంటి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర డ్రాప్ చేయకుండా మీరు అనుకున్నట్టుగానే ఆమెను తీసుకెళ్ళిపోయారు. మరోవైపు ఈమె ఇంతకి రాకపోయేసరికి వీళ్ళ ఇంట్లో కుటుంబం అంతా భయపడి ఆమె గురించి వెతకడం మొదలు పెట్టారు. ఎక్కడ ఆమె జాడ దొరకడం లేదు. మరోవైపు ఈమెను వాళ్ళు అనుకున్నట్టుగా తీసుకెళ్లిన చోట ఆమెకు నరకం అంటే ఏంటో కళ్ళ ముందే చూపెట్టారట. ఎలా అంటే చువ్వలు, అది ఇనుప రాడ్స్ టైప్లో వాటిని కాల్చి ఆమె ఒంటి పైన వాతలు పెట్టి ఆమెను బలవంతంగా కల్మా చదివించి బుర్కా వేసుకోమని పెట్టారట. ఏదో ఉర్దూలో ఒక డాక్యుమెంట్ ఇచ్చేసి దాని మీద సైన్ పెట్టమన్నారంట. హిందూ మతాన్ని వదిలేయాలని చెప్పేసి ఆమెను బలవంతం పెట్టారంట. బలవంతంగా బీఫ్ తినిపించారంట. చివరికి అక్కడితో ఆగకుండా నిన్ను సౌదీ అరేబియాకి అమ్మేస్తామని కూడా బెదిరించారంట. అమ్మాయి అలా ఒక్కరోజు కాదు 7 రోజుల పాటు ఆమెకు నరక యాతన అనుభవించేశారు. కాబట్టి ఎట్లా అయినా సరే ప్రాణం పోతుందని తెలిసినా సరే అక్కడ ఎట్టి పరిస్థితులు తప్పించుకోవాలని ఒక టైం గురించి ఎదురు చూస్తూ ఉన్నటువంటి అమ్మాయి తెలివిగా తనకు ఒక దొరికిన వెంటనే అక్కడి నుంచి వాళ్ళ కంటపడకుండా తప్పించుకొని, వారికి దొరకకుండా కంటపడకుండా వారి ఇంటికి చేరింది. అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరిన వాళ్ళ కూతుర్ని చూసి ఆ ఒంటి నిండా దెబ్బలు, ఆ మార్క్స్ అవన్నీ చూసి వాళ్ళు షాక్ గురయ్యారంట కుటుంబ సభ్యులు. ఏం జరిగింది అంటే, ఆమె జరిగిన విషయం అంతా వాళ్ళకి చెబితే వెంటనే ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఆ పోలీస్ స్టేషన్లో ఆమె మొత్తం స్టేట్మెంట్ ఇచ్చి అమ్మాయి వాళ్ళ తండ్రి కేసు పెట్టగానే పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి అర్మాన్ ఖాన్ని, అతనికి సంబంధించిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి తీసుకొచ్చి కేసు పెట్టారంట. ఆ అమ్మాయిని మొదటగా మనం తన ప్రాణం పోతుందని తెలిసినా సరే భయపడకుండా బయటపడ్డటువంటి ఆమె ధైర్యానికి మొదటగా మెచ్చుకోకుండా ఉండలేం మనం. ఇక మరొకటి, మైనర్ బాలికలపై ఇలా వేటాడేటటువంటి నరరూప రాక్షసులని, వారి వెనకాల ఉన్నటువంటి రాక్షసులని పట్టుకొని ఎలాంటి శిక్షించాలి అని అంటే, ఎలాంటి శిక్షలు ఉండాలనంటే, మరొక్కరు ఇలాంటి ఆలోచన కూడా మైండ్లకు రావాలంటే భయపడేంత దారుణంగా అటువంటి శిక్ష ఉండాలి. అలా వేసినప్పుడే ఇలాంటి నరరూప రాక్షసులు ఇలాంటి పనులు చేయకుండా ఉంటారు. ఆడపిల్లలారా, మీరు సోషల్ మీడియాలలోనో మీకు తెలియని బయట పరిచయాల ద్వారానో నమ్మి వారు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోకండి. ఎందుకంటే ఇది జీవితం, ఒక సినిమా కాదు. సినిమా అయిపోయిన ఇంకో సినిమా వచ్చేది కాదు. ఇది మీ జీవితం. ఒక్కసారి మీరు తీసుకునేటువంటి ఒక తప్పు డెసిషన్ మీ జీవితాన్ని నరకం పాలు చేస్తుంది. మీకు ఇప్పుడు చెప్పినటువంటి ఈ యథార్థ గాథే మీకు ఒక ఉదాహరణ అనుకోండి. మన జీవితంలో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మనం చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. నా ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ మరియు కమెంట్ చేస్తూ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.